కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం. సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి అదనపు డీసీసీ సుదర్శన్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన విధానంలో మార్పులు, సరైన నిద్ర లేకపోవడం, తొందరగా వెళ్లాలనే ఆలోచనల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మానవ ప్రాణం ఎంతో అమూల్యమైనదని, దాన్ని కాపాడుకోవడం, అలాగే తమపై ఆధారపడి ఉన్న కుటుంబాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని సురక్షితంగా ప్రయాణం సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెన్ఎస్ఎస్ స్కూల్ విద్యార్థులు, కూకట్పల్లి లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ ఓ కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ క్లాస్ ఏంటంటే ఈ అవేర్నెస్ ఎందుకంటే తెలుసా కూడా మనము హ్యాపీగా ఉంది. మనం ఎంతో ఎదుగా చదువుకున్నాం. మన పేరెంట్స్ మన కోసం కష్టపడుతున్నాము. మనం ఎవరి కోసం కష్టపడుతున్నాము? చదివి మంచి ఏం చేయాలి చెప్పాలి. ఇంకా అడవులు ఏం చేస్తున్నారు? సాధారణప్పుడు 12 పనులు ఉంటాయి. బైక్ తీసుకుంటే రెగ్యులేషన్ వెళ్ళిపోతుంటాడు. బట్ ఇట్ నో యూజ్ అంటిల్ అన్లెస్ గుడ్ ద క్లిప్ హెల్మెట్ కింద క్లిప్ ఉంటుంది. అది పెట్టేసుకుంటే థ్యాంక్ యూ. ఆ పెట్టేసుకుంటే ఉండదు. ఐ పర్చేస్ దిస్ మొబైల్ ఫోన్ మేబీ వర్త్ ఆఫ్ 40,000. యూ వోంట్ గెట్ ద ఎనీ మొబైల్ 10,000 ప్లస్ స్మార్ట్ ఫోన్స్. Isn't it? Immediately what will you do? We'll have the guard. ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ బ్రేక్ అవుతుందో తప్పకుండా ఏం చేస్తాం? వాట్ విల్ డూ? ఏం చేస్తాం మనం? గాడ్ ఉండేమో 100 rupees, 1000 rupees. Then what about the life? If you don't have the helmet, for 40,000 or 20,000 or 70,000 1 lakh, you are spending 1,000 rupees as a guard. Because if it fell out, it will break and nothing is visible. If our parents and somebody dies without helmet, there is no life. I will tell you one story. You hear it, Babu? Sahaj, అతనే ఒక విష్ణు అనే ఒక అబ్బాయి బర్త్డే ఉండే. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే, ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ కమింగ్ ఆఫ్ ఆఫీస్, son told to father told me, yes, today is your birthday, I am getting the cake. What son told? No, father, I am waiting in front of the gate. So things are going. Father went to the bakery shop and purchased the cake and going on the main road. Suddenly one fellow, young man, came rash in any manner and hit the person who is carrying the cake. All of a sudden he died. How the dreams are shattered, you know. Mother is waiting, daughter is waiting for the, son is waiting for the cake, and age mother is there in the home. Police came, but what can we do? They will have the sympathy. But who's the wrong that one? The person who came the rash and ignorance, it's the total life is spoiled, isn't it? So rashness, speed driving,